రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నవంబర్ నెల 18వ తారీఖు దొండపాడు గ్రామంలోని ఈ కలగొట్ల చిన్న వెంకటరెడ్డి గారి పొలం అండి. ఇది డినోవా సీడ్స్ కంపెనీ వారి సరికొత్త రకం ఆశ అనే ఒక హైబ్రిడ్ మిరప రకం ఇచ్చారండి ఈ సంవత్సరం మార్కెట్లోకి. ఇది మీడియం సైజ్ వెరైటీ. పచ్చికాయ వచ్చేసరికి మంచి నలుపు రంగులో ఉంటుంది. ఇది వైరస్ టాలరెన్స్ రకం. వైరస్ను కూడా బాగానే తట్టుకోగలిగిన గుణం ఉంది. కాయ సైజు వచ్చేసరికి మనకు మీడియం సైజు ఉంటుందండి. చూడండి, చేను ఎంత తేటగా నీట్గా ఉందో, ఎక్సలెంట్గా ఉంది అసలు. తోట కింద డ్రిప్ వేశారు. ఎకరన్నర పొలంలో సాగు చేశారండి. చాలా బాగుంది అసలు. పైరు అయితే కాపు కూడా ఎక్సలెంట్గా ఉంది. దొండపాడు గ్రామంలోని పొలం. రైతు పేరు కలగొట్ల చిన్న వెంకటరెడ్డి గారు. బాగా ఏపుగా పెరిగే గుణం ఉంది. ముఖ్యంగా మన నాటు మిరప రకాలు అవి సాగు చేసే ఏరియాల్లో వేసుకోవటం ఉత్తమమైన లక్షణం. మన నాటు మొక్కల మాదిరిగా హైట్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ లక్షణం ఉన్నాయి. తాలుగాయలు చాలా వరకు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. వైరస్ లక్షణాలు కూడా చాలా తక్కువ. ఎక్కడో ఒక మొక్క ఉంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ వైరస్ అనేది ఎక్కడ కనపడలేదు. చాలా బాగుందండి. ఒక ఎకరన్నర పొలంలో సాగు చేశారు. చూడండి ఎంత బాగుందో. పచ్చికాయ మంచి నలుపు రంగులో ఉండి పండిన తర్వాత మంచి ఎరుపు రంగు వస్తుంది. వైరస్ని బాగానే అరికట్టగలిగిన లక్షణం ఉంది. చూడండి ఎంత బాగుందో చేను. కొత్త వెరైటీ అండి ఇది, ఆశ. ఇతనితో పాటు ఈ ఊరిలో ఇంకా కొంతమంది రైతులు సాగు చేశారు. వారి పొలాలు కూడా చాలా బాగున్నాయి. చూడండి కాపు ఎంత చిక్కటి కాపు ఉందో. కాపు పైకి వచ్చిన తర్వాత చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది. పైన బాగా పడుతుంది కాపు. ఈ గుణం వలన చాలా వరకు తాలుగాయలను అరికట్టే లక్షణం కలిగిన రకంగా మనం చెప్పుకోవచ్చు. బాగా ఏపుగా పెరిగే గుణం ఉంది. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం. డినోవా సీడ్స్ కంపెనీ వారి కొత్త రకం ఆశ మీడియం సైజ్ వెరైటీ. చాలా బాగుందండి. ఇప్పటికి నాటి సుమారుగా ఒక 85 నుంచి 90 రోజుల వరకు అవుతుంది. ఇప్పుడిప్పుడే కాపు బాగా సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. నాటు మిరప రకం లెక్క ఉంటుంది కాయ. నాటు మిరపకాయ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. డినోవా సీడ్స్ కంపెనీ వారి ఆశ సరికొత్త రకం.